హలో, వెల్కమ్ టు ఎంవి స్టాక్. దిస్ ఇస్ మధు. ఇది నేటి భారతం. మద్యాన్ని నిషేధం చేయకుండా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రకటనల కొరకు వందల కోట్ల ప్రజాధనం వృధా చేయడం, ప్లాస్టిక్ పరిశ్రమలు నిషేధించకుండా ప్లాస్టిక్ సంచులు అమ్మేవారికి జరిమానాలు విధించడం, చిన్న ఉద్యోగాలకు డిగ్రీలు ఉండాలి కానీ మనల్ని పరిపాలించే నాయకులకు చదువు అవసరం లేదు. చదువు లేని తక్కువ చదువులున్న నాయకులకు సేవకులుగా ఎంతో కష్టపడి చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్లు సాల్యూట్ చేయడం, చిన్న దొంగతనాలు చేసే దొంగలకు వెంటనే శిక్షలు విధించే కోర్టులు, పెద్ద కుంభకోణాలు చేసే నాయకులకు పారిశ్రామికవేత్తలకు శిక్షలు విధించకపోవడం, ఒకవేళ వారిని అరెస్ట్ చేసినా 1 గంటలో బెయిల్పై బయటకు వచ్చి జీవితంలో జైలుకు వెళ్ళకపోవడం, వారు చనిపోయినా కానీ ఆ కేసులు తేలకపోవడం, ఒకే కేసుకి ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు రావడం. యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు కానీ రైతు కొడుకు రైతు కావడం లేదు. మోసపూరిత కంపెనీలు పెట్టినప్పుడు అడ్డుకోకుండా అవి ప్రజలను మోసం చేసి బోర్డు తిప్పేసినప్పుడు హడావుడి చేయడం, 2 చోట్ల ఎలక్షన్లో పోటీ చేయడం, 2 సీట్లు గెలిచిన వెంటనే 1 సీట్కి రాజీనామా చేయడం, మరలా ఎలక్షన్ నిర్వహించి కోట్ల రూపాయలు ప్రజల సంపద దుర్వినియోగం చేయడం. ఇదే మన నేటి భారతం కాదంటారా? ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఇవి మీకు కరెక్ట్గా అనిపిస్తే మాకు కామెంట్ చేయండి. చేస్తారు కదూ?